కుత్బుల్లాపూర్ సురారం పోలీస్ స్టేషన్ పరిధి అరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ తో అనిల్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుపుతున్న అరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు. నా పేరు శేఖర్ రెడ్డి. 12:45 టైంలో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు. అరోరా ఫార్మాస్యూటికల్స్లో ఏదో ఫైర్ అయిందని అని అడిగారు. నేను ఇమీడియట్గా ఫైర్ కాల్ అయితే మాకు రిసీవ్ రాలేదు, మాకు ఎక్కడి నుంచి కూడా కాల్ రాలేదని చెప్పాను. ఇమీడియట్లీ ఎదురుగానే ఉందని చెప్పి నేను మా సిబ్బందితో సహా నేను ఇమీడియట్లీ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమని చూడలే. ఆ స్పాట్ చూశాను, ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు. నేను అదే చెప్పాను, మా ఎదురుగా 100 ఫర్లాంగ్ లేదు, 100 మీటర్ లేదు, మీరు కనీసం నాకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వండి. ఇంతవరకు ఆ డీటెయిల్స్ కానీ ఏమని వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు. సురారం పోలీసులతో నాకు సంబంధం లేదు, ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగిందనేది ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎంతమంది చనిపోయారా, బతికినారా, ఇంజూర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు. సీసీ ఫుటేజ్ అలాంటివి చేయలేదు. ఫైర్ స్పాట్ అయితే చూశాను, అది రియాక్టర్ ఫ్లాష్ అయింది.